హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం లేట్గానే లేచాము, అరౌండ్ 8 o'clock అలా లేచాము. సో ఈరోజు వీక్ డే. ఈరోజు నాకు హెల్ప్ కూడా లేదు, అత్తమ్మ కూడా లేదు. ఈరోజు వీక్ డే, బేబీని చూసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. అండ్ రేపు మేము పెళ్ళికి వెళ్తున్నాము, సో వేరే ఊరికి వెళ్తున్నాము. సో దానికోసం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అండ్ పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి ఒక పట్టు శారీ, ఫేవరెట్ పట్టు శారీ అది తీసుకోవాలి. నేను లాటరీకి ఇచ్చాను కొంచెం డ్రై క్లీనింగ్ అని. సో అది తెచ్చుకోవాలి. లాట్స్ ఆఫ్ వర్క్, సో మచ్ వర్క్ ఉంది ఇవాళ. సో అవన్నీ చూపిస్తాను, హౌ ఐ మేనేజ్ దీస్ థింగ్స్ వితౌట్ హెల్ప్ విత్ అత్తమ్మ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, మై డే స్టార్టెడ్ విత్ సెటింగ్ అప్ ద థింగ్స్. అప్పుడు మా మేడ్ వచ్చేసింది, తనంతా ఇల్లంతా క్లీన్ చేస్తుంది. అండ్ నేను కూడా వీక్షాన్ని కొంచెం, తను కూడా నిద్ర లేచింది కదా, క్రాంకీ అవ్వద్దని చెప్పి తనకి కొంచెం సెట్ చేస్తున్నాను. అండ్ షీ రియలీ వాంట్స్ టు గో అవుట్. తను పొద్దున్న లేవగానే బయటకు వెళ్ళడం చాలా చాలా ఇష్టము. షీ జస్ట్ వాంట్ టు రోమ్ అరౌండ్ ద అపార్ట్మెంట్ అనమాట. సో అందుకని కొంచెం మెస్సీగా ఉన్నా కూడా ఇల్లు కొంచెం మేడ్ ఉంది కదా, కొంచెం తను వెళ్ళిన తర్వాత తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ షీఈ్ అన్స్టాపబుల్. బయటికి పోదాం అని ఏడుస్తూనే ఉండే. కొంచెం క్రాంకీ వేసింది, ఏడవలే కానీ. సో తను ఇక్కడ ఏడుస్తుందో అని ముందే తీసుకెళ్ళాను నేను. మా మేడ్ ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంది. కోర్స్ మా హస్బెండ్ చెప్పి వెళ్ళాను చూసుకోమని. సో అప్పట్లోపు నేను తను బయటకు వెళ్ళి కొంచెం టిప్పు రావచ్చు అనుకున్నాను. అండ్ మా హస్బెండ్కి కూడా ఈరోజు కొంచెం చాలా వర్క్ ఉంది. సో తను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తను ఏడిస్తే బాగుండదని చెప్పి బయటకు వెళ్ళి కొంచెం అపార్ట్మెంట్ మొత్తం చూపించితే తనకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ తన షూస్ వేసుకొని మంచిగా నడుస్తుంది, అపార్ట్మెంట్ మొత్తం బాగా నడుస్తుంది. అండ్ తనకి టెర్రస్ పైకి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో ఐ టుక్ హర్ టు మై టెర్రస్. అండ్ దిస్ ఇస్ అవర్ టెర్రస్ ఆఫ్ అవర్ బ్లాక్. ఇది చెప్పాను కదా, దిస్ ఇస్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్. సో మా బ్లాక్కి 4 blocks అట్లా ఉంటాయి. అండ్ ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. ఇది మా బ్లాక్ టెర్రస్ అనమాట. సో షీ లవ్స్ వాకింగ్. నాకు కూడా మార్నింగ్ లేచి నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం తనకు కూడా వాకింగ్ తీసుకెళ్ళినట్టుంది, నాకు కూడా కొంచెం ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టు అనిపిస్తుంది. బేసికల్లీ ఆ డే మొత్తం నేను మా ఫ్లాట్లోనే గడుపుతాను, ఒక్కసారి కూడా బయటకు వెళ్ళను. నాకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే జస్ట్ ఆన్ సాటర్డేస్ ఆర్ సండేసే బయటకు వెళ్తాను. దట్ టూ ఫర్ టేకింగ్ ఏ టీ ఆర్ లైక్ దాట్. సో తను వాక్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను. రూమ్లో తన కోసమని ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, ఉగ్గాని. తనకి ఉగ్గాని అంటే ఫేవరెట్ అని ఈ మధ్యనే తెలిసింది నాకు. ఎందుకంటే తను ప్రీవియస్ డే కూడా నేను ఉగ్గాని చేసినాను, తను బాగా తిన్నది. సో అందుకని ఇవాళ కూడా నేను మళ్ళీ ఉగ్గాని చేశాను. తిన్నది, మంచిగా తిన్నది. షీ ఎంజాయ్డ్ ఇట్. దెన్ ఐ స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ద థింగ్స్. కొంచెం మెస్సీ అనిపించింది, అక్కడంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ సో డే అంతా ఇలానే గడిచిపోతుంది. టాడ్లెట్తో ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ మళ్ళీ మెస్సీ అయిపోతుంది. అప్పుడప్పుడు వదిలేస్తాము, ఓపిక లేనప్పుడు వదిలేస్తాము. ఓపుకున్నప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇంకా నాకు ఆఫీస్కి టైం ఉంది. జస్ట్ మార్నింగ్ 9-9:30 అలా అవుతుంది. మై ఆఫీస్ స్టార్ట్స్ అరౌండ్ 11-11:30. సో 11:30 కాల్ ఉంటుంది కాబట్టి, సో 11కి అట్లా ఏమన్నా కాల్స్ ముందు డిస్కస్ చేయాల్సినవన్నీ నోట్ డౌన్ చేసుకుంటాము. సో అప్పటి వరకు టైం ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ వీక్ష. అండ్ మై హస్బెండ్ ఆల్రెడీ ఈ గాట్ ఫ్రెషన్ అప్ అండ్ తను ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. అండ్ యా, సో ఇద్దరం మేనేజ్ చేసుకోవాలి. ఇద్దరం ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక టైం వస్తుంది, ఇద్దరం 11:30 తర్వాత ఇద్దరం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వీక్ష ఒక్కతే అనిపిస్తుంది. బట్ సమ్హౌ వీ మేనేజ్ థింగ్స్. ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకోవడము, ఎవరైనా కొంచెం బిజీగా లేనప్పుడు వాళ్ళు వీక్షతో ఉండడం అలా చేస్తుంటాము. ఇట్స్ వెరీ హార్డ్, అంటే కొంచెం టఫ్ అనమాట. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఒక హెల్ప్ లేకపోతే కొంచెం టఫ్ అనిపిస్తుంది. బట్ థింగ్స్ కెన్ బి మేనేజబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. మంచి పార్ట్నర్ ఉంటే మనం ఏదైనా థింగ్స్ మేనేజబుల్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి pretty హార్డ్. హెల్ప్ అయితే కంపల్సరీ అవసరం వస్తుంది టిల్ దే టర్న్ 2 or 3 years old. అయ్యో ఐస్
సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే, ఓన్లీ ఎగ్స్ సర్ది పెట్టుకోవాలి, ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకునేంత టైం ఉండదు. సో బ్రేక్ఫాస్ట్, దెన్ ఐ గాట్ ఫ్రెష్ నా వీక్షకి ఫ్రెష్ అయ్యి చేయించాను. సో తను ఇప్పుడు కొంచెం ఆడుకుంటుంది, అప్పటిలోపు కొంచెం ఆఫీస్ కాల్ స్టార్ట్ అయింది. నాకు కొంచెం ఆఫీస్ కాల్లో బిజీ ఉండి ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, బట్ తను ఆడుకుంటుంది, ఏం డిస్టర్బ్ చేయలేదు నన్ను. దెన్ ఆఫ్టర్ దట్ వీడియో కాల్ స్టార్ట్ అయింది. సో వీడియో కాల్ ఇంకెవరు జాయిన్ కాలేదు, బట్ వీడియో కాల్ స్టార్ట్ అయింది. సో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో చాలా కాల్స్ ఉన్నాయి దానికి, అన్ఫార్చునేట్లీ లెస్ వర్క్ బట్ మోర్ కాల్స్. నాకు ఎప్పుడు ఇది సినారియో అర్థం కాదు, చాలా కాల్స్ ఉన్నప్పుడు వర్క్ ఎట్లా చేస్తారో అసలు అర్థమే కాదు, బట్ దే వాంట్ ద అప్డేట్ అని అంటారు. Yeah, I got it. Yeah, understood. Yeah. Thank you, Mila. Thank you. Yeah. Bye. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:30 అట్లా అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో లంచ్ వెజ్జెస్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి లేడీస్ ఫింగర్ ఉంది, బెండకాయ ఉంది, ఆలుగడ్డ ఉంది. సో బెండకాయ ఫ్రై చేసుకుంటాను. నాకు బెండకాయ ఫ్రై చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పచ్చికారం వేసి చేస్తారు. జస్ట్ బెండకాయలు ఆయిల్లో వేసి చిల్లీస్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టర్మరిక్ వేసుకొని లేకపోతే పోపు వేసుకొని అంతే కుక్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది, నాకు మస్తు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ చూసిన వాళ్ళకి ఏంటి బెండకాయలు పచ్చిగా పెడుతుంది అనుకుంటారేమో, బట్ దాన్ని కరెక్ట్గా చేసుకొని తింటే సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు అదే ప్రిపేర్ చేసుకున్నాను. అంతలోపు మా పాప ఫుల్గా ఇంట్లో ఆడుకుంటూనే ఉంది, దీంట్లో అన్నీ తీసేస్తుంది. సో నేను కూడా తనతో పాటు జాయిన్ అయ్యాను కొద్దిసేపు. ఇంకా 2 సరిపోలేదని చెప్పి ఇంకొక దీన్ని కూడా కావాలంటుంది. అది తీసుకుపోయి ఏం చేస్తారు, తీసుకుపోయి హాల్లో అయిన దీంట్లో పెడుతుంది, దాని వండుకొని అని అవుతుంది. సో ఇది లంచ్ కుక్ చేసేసుకున్నాను. లంచ్ ఇదే. సో ఆమ్లెట్ వేసుకున్నాను. నేను ఏదన్నా నాకు నంచుకొని తినకపోతే అసలు నచ్చదు. సో ఆమ్లెట్ వేసుకొని పచ్చిపులుసు చేసుకొని బెండకాయ ఫ్రై విత్ పచ్చిపులుసు, బెండకాయ ఫ్రై విత్ టమాటో చారు, ఆలూ ఫ్రై విత్ పచ్చిపులుసు, ఆలూ ఫ్రై విత్ టమాటో చారు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. సూపర్ ఉంటాయి, మంచిగా చేసుకోవాలి, తినగానే కిరాకు ఉంటాయి. ఆమ్లెట్ వీక్ష కోసం ఫస్ట్ క్రై నుంచి కంఫర్టబుల్గా ఉండడానికి కాటన్ ఫ్రాక్ తెచ్చాను, రేపు పెళ్ళి కోసం అని, సమ్మర్ కదా. ఐ పుట్ వీక్ష టు బెడ్, పండుకుంది వీక్ష. హ్యాడ్ మై లంచ్. ఇప్పుడు కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకున్నాను ఇంతసేపు. దెన్ ఇప్పుడు కొంచెం వెళ్ళి శారీ కలెక్ట్ చేసుకోవాలి. డ్రై క్లీనింగ్ ఇచ్చాను అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి. రాగానే ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ కాల్స్ అటెండ్ అవ్వాలి.
చాలా వర్క్ ఉంది. ఇట్స్ ఓకే, లెట్స్ గో. నేను శారీ తెచ్చుకున్నాను ఇప్పుడే. అండ్ వీక్షకి డ్రెస్ తీయాలి. వీక్ష కొత్త డ్రెస్ ఏం కొనలేదు, ఎందుకంటే తన ఫస్ట్ బర్త్డేకి చాలామంది అందరు డ్రెస్సెస్ ఇచ్చినారు. ఎప్పుడు ఏ అకేషన్కి వేసినా కానీ ఇంకా కొన్ని మిగిలిపోతున్నాయి. సో అందులో నుంచి కొన్ని పిక్ చేసుకొని రేపు ఫంక్షన్కి వేస్తాను. మోరోవర్ కాటన్ డ్రెస్సెస్ కావాలి కాబట్టి, సమ్మర్ కాబట్టి. సో నిన్న నేను ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ ఇచ్చాను. 24 hours డేలో డెలివరీ అయింది. సో నెక్స్ట్ డే డెలివరీ ఆప్షన్ 2 కాటన్ డ్రెస్సెస్ ఇచ్చాను. అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ హియర్ ఇస్ ద లుక్. కనిపిస్తున్నాయిగా ఇవన్నీ బర్త్డేకి వచ్చిన డ్రెస్సెస్. ఇందులో నుంచి ఒక డ్రెస్ పిక్ చేసుకుంటాను. ఇప్పుడు పిక్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాను. ఐఎమ్ గోనా ప్యాక్ ఇట్. ఇదంతా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అంటిల్ దెన్ యా, దిస్ ఇస్ ద హోల్ డే అండ్ ఐ స్టిల్ హ్యావ్ టు వర్క్. ఇంకా నేను వర్క్ చేయాలి. అండ్ ఐ స్టిల్ హ్యావ్ టు వర్క్. ఇంకా వర్క్ చేయాలి. చాలా వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్ ఉంది. ఇల్లంతా మెస్సీ ఉంది. అండ్ మా మేడ్ ఇప్పుడు వస్తున్నది. తను వచ్చినాక క్లీన్ చేయించుకొని దెన్ ప్యాకింగ్ చేసుకొని దెన్ I'll take a leave. And that's all for today's vlog. Until then, keep watching, keep subscribing my channel. Bye bye.